ఒంటి నిండా బంగారం వేసుకుని తిరగడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. హైదరాబాద్ లో శంకర్ పహిల్వాన్ అనగానే ఆయన ఒంటి నిండా బంగారమే గుర్తొచ్చేది. ఈ సంస్కృతి కాకినాడ జిల్లాకు చేరింది. గొల్లపాలెంకు చెందిన డేగల నాగేందర్ దాదాపు 2 కేజీల బంగారం వేసుకుని తిరుగుతూ సందడి చేస్తున్నారు. దుబాయ్లో వ్యాపారం చేసే నాగేంద్ర ఎక్కడికి వెళ్లినా ఒంటి నిండా బంగారం ఉండాల్సిందే అంటారు. ప్రస్తుతం కాకినాడ గోల్డ్ మెన్ గా గుర్తింపు పొందిన నాగేంద్రతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. నీ ఇల్లు బంగారం కాను, నీ ఒళ్ళు సింగారం కాను. సీనియర్ ఎన్టీఆర్ పాట మనకు తెలుసు. గోల్డ్ మెన్ నాగేంద్ర ఇది కాకినాడ జిల్లా గొల్లపల్లం దుబాయ్లో ఉంటారు. ఆయన తరతరాల నుంచి అంటే చెప్పాలంటే వాళ్ళ తల్లి గారికి కూడా 7 వారాల నగలు ఉన్నాయి. దుబాయ్లో వ్యాపారం చేస్తూ కూడా మన కోసం ఆయన బంగారం అంటే అభిమానంగా ఉంటారు. వాళ్ళు అడుగు గోల్డ్ మెన్ నాగేంద్రకి బంగారం అంటే ఎందుకు ఇంత పూజ? ముందు ఇది అనుకోవడానికి చాలా నాగల కాలం నుంచి వస్తున్నాం. నగలు 7 వారాల నగలు రావడం కానీ ఇవన్నీ కూడా ఆడపిల్ల లేకపోవడం వల్ల అందరూ నాకే పెట్టారు. దాన్ని అలా వేసుకోలేం కాబట్టి అలా తీసుకోవడం వల్ల చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల అలవాటు అయిపోయింది. నేను భాగం అయిపోయింది గోల్డ్ అనేది. దుబాయ్లో దుబాయ్లో కూడా తిరుగుతారండి. ఫస్ట్ డిక్లరేషన్ అది చేసి కూడా నేను తీసుకుంటాను. బిజినెస్ అది చేయడం వల్ల సూట్ చేసుకున్నప్పుడు ఏది సెట్ అవ్వాలి తీసేస్తాను తప్ప మిగిలిన టైంలో గోల్డ్ లేకుండా అయితే మళ్ళీ రావడం కష్టం. రోజు కోడి పండుగలు సరదాగా చూడడం వచ్చినట్టే కాదు, రెగ్యులర్ గా కూడా మీరు దుబాయ్ నుంచి గ్రామాలకు వచ్చినప్పుడు బంగారాన్ని తిరుగుతారు, సింగిల్ గానే వెళ్తారు. భయం అనిపిస్తాం లేదు సార్, అందరూ అన్నయ్య అని పిలిచేవాళ్ళే సార్. అందరూ కూడా మనల్ని చాలా ప్రేమగా చూస్తారు. భయం అనేది ఏముంటుంది సార్, ఇది మన లోకల్. 7 వారాల నగలు ఉన్నాయని చెప్పి లేదు సార్, ఇంట్లో కూడా అమ్మ అందరికీ 10 మంది భోజనం పెట్టేవాడు అండి. మన దగ్గర భయం అనేది ఏముంటదండి. అవునండి, మా తాతగారు మా మేనేజర్కి ఇచ్చి పని చేయడం వల్ల నాకు కూడా మా తాతగారి పేరు ప్రసాదం పెట్టారు లాస్ట్ లో, నాగేంద్ర ప్రసాద్ అని. ఆ ప్రేమ వల్ల మా అమ్మమ్మ గారు గోల్డ్ కూడా నాకే ఇచ్చింది ఆవిడ. ఇవన్నీ నా దగ్గర ఉండిపోయినాయండి. 1 కేజీ బంగారం లేదు సార్, అన్న మన వాళ్ళే కదా సార్. నలుగురితో కలిసిపోయి నవ్విస్తూ నా మీద బంగారం ఎవరో చూడటం, నేను చూపించి ఆప్యాయత అభిమానం చూపిస్తారు. అందుకే ఈ ప్రాంతం అంతా కూడా నాకు పరిచితమైన ఏరియా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మా బంధువులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కాబట్టి ఇంత ధైర్యంగా తిరుగుతుంది. ఎవరికి హాని చేయను, చేతనైతే సాయం చేస్తాను. గోల్డ్ మెన్ అని పిలవడం వారి అభిమానం తప్ప అలా పిలిపించుకోవాలని నాకు లేదు. అభిమానంతో పిలుస్తారని నాగేంద్ర చెప్పడం జరిగింది. సాంబశివరావు టీవీ న్యూస్ కాకినాడ.